ఈరోజు మనమైతే ఇక్కడ ఆటో డ్రైవర్ల ధర్నాకి చేరుకున్నాం. అయితే ఇక్కడ మనతో పాటు అయితే ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షురాలు రాములు యాదవ్ గారు ఉన్నారు. వారి మాటల్లో ఈ ధర్నా గల డిమాండ్స్ కానీ ఏం కావాలో తెలుసుకుందాం. ఈరోజు హైదరాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో ఆల్ డ్రైవర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఫ్రీ బస్ వల్ల ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు. దానికోసమే ఈరోజు ఇక్కడ మీటింగ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ జేఏసీగా ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఆటో డ్రైవర్లు ఏదైతే ఉన్నారో ఈ ఫ్రీ బస్సుల వల్ల నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జిల్లాలో కానీ ఇక్కడ టౌన్లో కానీ గ్రామాల్లో కానీ ఎవరు కూడా ఆటోలు ఎక్కడం లేదు, అందరు బస్సులకే వెళ్తూ ఉన్నారు. అది దాని ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే ఈ ఈఏ ఆటోలు ఒకటి కూడా ఈ ఆర్టీసీ వాళ్ళకు కూడా తీసుకొస్తూ ఉన్నారు. దీనివల్ల కూడా ఆటో డ్రైవర్లకు చాలా ఉపాధి కోల్పోతూ ఉన్నారు. దానికి తోడుగా క్యాబ్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇవేమి వీళ్ళందరూ కూడా మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి కానీ పొన్న ప్రభాకర్ కానీ, అయ్యా జేఏసీ 23 అర్ధరాత్రి నుంచి ఏదో ఆటోలు బంద్ అనుకుంటుందో అంత లోపల పిలిపించి వీళ్ళందరినీ కూడా జేఏసీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనికి ఒక ఏదో ఒక వీళ్ళ సరిపడే విధంగా మీరు మాట్లాడి వీళ్ళని ఒక ఒప్పించి చేస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. లేకుంటే ఈ ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి గవర్నమెంట్కి వ్యతిరేకంగా నివాదాలు చేస్తారు. కాబట్టి మనకు అది ఎందుకంటే రాబోయే రోజుల్లో మళ్ళీ మన గవర్నమెంట్ అధికారంలోకి రావాలనుకుంటే మనకు ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల నెరవేర్చాలి. ఎందుకంటే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని అవి ఇవ్వలేదు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు, అది కూడా చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ పరిగణనలు తీసుకొని ఖచ్చితంగా జేఏసీ పిలిపించి ఒక సమీక్ష ఏర్పాటు చేసి వాళ్ళని ఒప్పించి మెప్పించి ఈ ఏదైతే మన ధర్నా అనుకుంటామో ఆ ధర్నా కూడా మీరు ఉపయోగించాలని తెలియజేస్తూ ఉన్నాం. ఐఎన్టీసీ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సెక్రటరీని. ఈరోజు రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాల నుంచి ఆటో కార్మికులు ఈ రాష్ట్ర సదస్సుకు రావడం జరిగింది. ఈ రాష్ట్ర సదస్సులో మేము నిర్ణయించుకున్నది ఏంటంటే ఒక ఆటో వాణి కార్మికునికి చాలా తీవ్రమైన ఇబ్బందులు జరిగినాయి. ఆటో కార్మికుల యొక్క సమస్యలు ప్రభుత్వం పరిష్కరిస్తున్నది 2.5 సంవత్సరంలో అయిపోయింది, 3వ సంవత్సరంలో వీడుతుంది. అయినా కార్మికులు ఈరోజు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళు ఫైనాన్స్లు కూడా కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బంది పడకుండానే మాకు 12,000 రూపాయలు ఈ ప్రభుత్వం మేము అడగలేదు, అడగక ముందులే మాకు 12,000 ఇస్తామని చెప్పింది. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నది. ఈ సంక్షేమ బోర్డును ఈ 12,000 రూపాయలు ఇస్తే మా కార్మికులకు మాకు న్యాయం జరుగుతుంది. సంక్షేమ బోర్డు వల్ల ఆటో కార్మికులకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని చెప్పించి కార్మికుల యొక్క భావన ఉంది. కనుక ప్రభుత్వం వెంటనే ఈ జేఏసీ ఆర్టీసీ ఆటో కార్మికులు జేఏసీని త్వరగా పిలిపించుకొని వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నావో తీసుకొని పరిష్కారం చేస్తే బాగుంటుందని చెప్పించి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే మీరు చూసుకున్నట్టయితే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీకు ఇబ్బందులే, ఫ్రీ బస్ అని ఇబ్బందులే పెట్టారు. మరి డిస్ట్రిక్ట్ ఆటోలు అక్కడ నుంచి ఇక్కడ రావద్దు, ఇక్కడ నుంచి అక్కడ రావద్దు అని అన్ని ఇబ్బందులే పెట్టారు. మళ్ళీ 12,000 ఇస్తామన్నారు, అవి ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఇవే ఇబ్బందులు ఉన్నాయి. మరి వీటికి నిర్ణయం తీసుకుంటారా లేదంటే ఏమన్నా చేస్తారా? ఇప్పుడు ఉచిత బస్సు వల్ల నిజంగా రాష్ట్రం మొత్తంలో మహిళలు చాలా హర్షిస్తున్నారు. అంటే ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు ఉంటే వాళ్ళు ఏదైనా పెళ్లిళ్ళకి వెళ్ళాలన్నా లేకుంటే యూత్ ఇద్దరు ఎవరు ఉన్నా కూడా వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా కొంత ఉన్నటువంటి లాభం జరిగింది. అన్నీ జరగలేదని కాదు, అందుకొరకే మహిళలు ఏమంటున్నారంటే మాకు ఉచిత బస్సు పెట్టడం వల్ల చాలా సంతోషమే, కానీ ఆటో కార్మికుల యొక్క జీవనోపాధి పోయింది కనుక ప్రభుత్వం వెంటనే వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకి 12,000 ఇస్తే ఈ ఆటో కార్మికుల యొక్క సమస్య పరిష్కారం జరుగుతుంది. అది ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కనుక జేఏసీ ద్వారా నుంచి ఏదైతే పిలిపించి తొందరగా మంత్రి గారు, మన రవాణా శాఖ మంత్రి గారు వెంటనే పొన్నం ప్రభాకర్ గారు పిలిపించి ఆటో కార్మికుల యొక్క ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో తక్షణంగా మాట్లాడి మాకు సమస్య పరిష్కరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. రేపు జరిగే సమ్మె కూడా 23 తారీఖు రోజు అర్ధరాత్రి నుంచి సమ్మె జరిగితే అందరికీ ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వం కూడా ఇబ్బంది అవుతుంది. కనుక ఆ ఇబ్బందిలో పడకుండానే వెంటనే పిలిపించుకొని కార్మిక నాయకులందరినీ పిలిపించుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పించుకొని మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆటో అండ్ యాప్ ఆధారిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సు ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జేఏసీ నాయకులుగా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తామని,
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ఈ చాలాలను రద్దు చేస్తామని, ఆటో నగరాలు ఏర్పాటు చేస్తామని, ఇందులో ఏ ఒక్కటి చేయకపోగా ఫ్రీ బస్సు తీసుకొచ్చి ఆటో డ్రైవర్ల జీవితాలతో చెలగాటమాడి మా కుటుంబాలను రోడ్డున పడే సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. 3 సంవత్సరాలు గడిచిపోయింది. మాకు తక్షణమే మీరు ఇస్తున్న 12,000 ఇవ్వండి. నిత్యావసర ధరల సరుకులు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ రేట్లు పెరిగినాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటారు. ఆటో మీటర్ ఛార్జీలు పెంచాలి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, మీరు ఇస్తున్న 12 ఇవ్వాలి. ఇవన్నిటికంటే మించి ప్రధానమైనది మీరు ఈ 2 వీలర్ కాకుండా ఈవీ వెహికల్ ఏదైతే ఎలక్ట్రానిక్ ఆటోలు తీసుకొచ్చి ఆటోలకు అనుసంధానం చేసి ఆటో డ్రైవర్లను బొందబెట్టాలని చూస్తుండే ఈ రేవంత్ రెడ్డి తక్షణమే విరమించుకోవాలి. లేని ఎడల ఈ నెల 24వ తారీఖున మేము 23 అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పోతున్నాం. ఆ సమ్మెలో భాగంగా మీ ప్రభుత్వం స్పందించకపోతే ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పి గతంలో మా కేసీఆర్ గారు ప్రజాభవన్లో ఉంటున్నాడని చెప్పి పొద్దున్న లేచి ప్రచారం చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి, నీ ప్రజాభవన్ ముట్టడిస్తాం. మేము 24వ తారీఖు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ మా సమస్యలు పరిష్కరించకపోతే ఏ ప్రజాభవన్ పేరు చెప్పి నువ్వు ఆ ప్రగతి భవన్ ఉంటలేవో ఆ ప్రగతి భవన్లో మీ డిప్యూటీ సీఎం ఉంటాడు కాబట్టి ఆ ప్రజాభవన్ ముట్టడిస్తామని చెప్పి మేము జేఏసీగా తీర్మానం చేసినాం. రేపు వేలాది మందితో 24 తారీఖు నాడు ముట్టడిస్తాం. మేము సీఎం ఆఫీసే అనుకున్నాం కానీ ఆయన 19వ తారీఖు అమెరికా పోతున్నాడు కాబట్టి దాన్ని డిప్యూటీ సీఎం ఆఫీస్కు మేము మార్చడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇబ్బందులే ఉన్నాయి మీకు. ఆటో డ్రైవర్లకు అయితే స్టార్టింగ్ నుంచే ఇబ్బందులు ఉన్నాయి. ఫ్రీ బస్సులు అన్నారు, అవన్నారు, డిస్టిక్ ఆటోలు రావనియని అన్నారు, అదన్నాడు, ఇదన్నాడు. మొత్తం మీకు నష్టమే ఉంది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. ఈ ప్రభుత్వం ఏమంటారు కదా వెనకట మన కుర్రాయితో నెత్తుకోకున్నట్టు అయిపోయింది. మా ఆటో డ్రైవర్లు ఆయన లేనిపోయిన ఆశలు చెప్పిండు, మా వాళ్ళకి తెలియక గుద్దిరు. వచ్చిన కాంచెలు మొత్తం ఆటో డ్రైవర్ల మీదనే పడ్డాడు. ఆటో డ్రైవర్లు పగబట్టిండు. ఆయన దృష్టిలో ఏమనుకుంటున్నా అంటే వీళ్ళకి ఏం చేసినా ఇక కాదు, 3 ఏళ్ళు గడిపిండు. లాస్ట్ మూమెంట్ ఏదో ఒకటి చెప్పి మళ్ళీ ఎలక్షన్కి వద్దాం అనుకుంటున్నాడు. పొద్దున్న లేస్తే కొన్నాళ్ళు డీజిల్ బండ్లు గేటర్ అవతలు పోవాలి అన్నాడు, అందులో లొల్లి పెట్టిండు. ఇప్పుడేమో ఆర్టీసీకి అనుసంధానం అంటుడు, ఫ్రీ బస్ అన్నాడు. రకరకాలు ఏ స్కీమ్ అయినా ఉన్న స్కీమ్ తీసేసిండు. మాకు ప్రమాదంలో చనిపోతే 5 లక్షల ప్రమాద బీమా వచ్చేది, అది కూడా తీసేసిండు. అంత దుర్మార్గంగా ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మేము అందుకే ఇక మేము మా చేతిలో ఉన్న ఆయుధం సమ్మె కాబట్టి సమ్మెకు పోతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.